శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం ఎక్కడెక్కడ ఉన్న వారికైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం కావడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ గోవిందరాజు. ఫోన్ నెంబర్ 8886055569. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి స్వాగతము. ఈ రోజు ధనుస్సు రాశి వారి జాతకులు ఒక సీరియస్ మ్యాటర్ అయితే తెలుస్తుంది. ఈ యొక్క మ్యాటర్ విన్నప్పటి నుంచి మీ మనస్సులో ఉండదండి. ఏం జరగబోతుంది తెలియాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామండి. ఈ రోజు ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి, వీరికి కలిగే శుభ అశుభాలు ఏమిటో వీడియోలో తెలుసుకుందాము. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎన్నో రకాల కష్టాలు ఎదుర్కొని ఉన్నత స్థితికి చేరుకున్నారు. వారికంటూ ఒక ప్రత్యేక గుర్తింపు వస్తోంది. వీరు సమాజంలో అందరికంటే మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. ఈ రాశి వారు తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఖచ్చితంగా ఏర్పరచుకుంటారు. సమాజంలో కూడా వీరికి చాలా ప్రత్యేకత లభిస్తుంది. ఈ రాశి వారు చిన్న వయసు నుండే కష్టాలు ఎదుర్కొన్న వారిగా ఉంటారు. చిన్న వయసు నుంచి అనేక రకాల ఇబ్బందులతో పైకి వచ్చిన వారుగా ఉంటారు. ఎదుటి వారికి సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. కష్టం విలువ, సమయం విలువ, డబ్బు విలువ బాగా తెలిసిన వారండి. ఈ రాశివారు కష్టానికి తగ్గ ప్రతిఫలితం రావాలంటూ నిత్యం ఎదురు చూస్తుంటారు. దానికన్నా ఎక్కువ ఫలితం రావాలని, ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఎప్పుడూ కూడా అనుకోరు. ఈ రాశివారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై కాస్త మక్కువ ఎక్కువగానే ఉంటుంది. ఏదైనా పని మొదలు పెట్టే ముందే 1కి 10 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశివారు మొదలు పెడితే గనక పూర్తి చేసేంత వరకు కూడా మధ్యలో అస్సలు విడిచిపెట్టరు. చాలా పట్టుదలతో పని ముగించేస్తారు. జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీతత్వంతో తీసుకుంటారు. జీవితంలో వీరికి ప్రారంభమైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకేస్తుంటారు. విద్య, వృత్తి, ప్రజాభిమానానికి సంబంధించిన రంగాల్లో కూడా ఎక్కువగా రాణిస్తూ ఉంటారు. స్థిరాస్తులు కూడా వీరు బాగా వృద్ధి చేస్తారు. ఇక ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి జాతకులు వీరికి కొన్ని ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయండి, కొన్ని అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ రోజున ఈ రాశి వారి జాతకులు తప్పకుండా రాత్రి 9 గంటల తరువాత వీరికి హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఒక ఫోన్ కాల్లో ఒక సీరియస్ విషయాన్ని వినబోతున్నారు. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. సాధ్యం కాదు అనుకున్న పని కూడా మీకు సాధ్యపడుతుంది. మీరు ఒక ఆలోచన అయితే చేస్తారు. దానికి సంబంధించి చక్కటి ప్రణాళికలు కూడా వేస్తారు. ఇక మీరు ఆ ఫోన్లో ఒక చెడు వార్తను వినబోతున్నారు. బంధువులకు సంబంధించింది కావచ్చు, మీకు ఈ సమయంలో రావచ్చు. ఇక ఇరుగు పొరుగు వారు కావచ్చు, చుట్టాలు కావచ్చు, మీ తోబుట్టువుల్లో కూడా వారు ఉండొచ్చు. వారి యొక్క ఆరోగ్యం బాగోలేదని కావచ్చు, లేదా వారికి కలిగిన నష్టం కావచ్చు, లేదా మీ వలన వారికి కలిగిన నష్టం కావచ్చు, వారు అపార్థం చేసుకున్నారు అనే విషయం కూడా కావచ్చు. తదితర ఎటువంటి చెడు పరిణామాలైనా ఈ రోజు వినబోతున్నారు. కాస్త ఆందోళన చెందుతారు. అయినప్పటికీ శివయ్య పైనే పూర్తి భారాన్ని వేసి శివనామస్మరణ చేస్తూ ఉండండి. సమస్య ఆ యొక్క వార్త, దానివల్ల కలిగే కీడు నుంచి తప్పించుకోవచ్చు. శివుడు మీ వద్దకు రాకుండా సమస్యను కట్టిపడేస్తాడు. చక్కటి శుభ ఫలితాలైతే తప్పక అందుకుంటారు. అవతల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ నష్టాన్ని పొందకుండా మీకు ఆ శివ భగవానుడు చక్కటి ఆశీర్వాదాలు కూడా అందజేస్తాడు. ఇక ఈ రాశికి సంబంధించి ప్రతి అంశాన్ని కూడా ఆచితూచి కూలంకషంగా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోండి. ఈ రాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనతో పాటుగా శివారాధన కూడా చక్కటి ఫలితాలు తెచ్చిపెడుతోంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని